శివపార్వతులు ఉన్న ఇల్లు అరుణాచలంలో ఇప్పటికీ ఈ ప్లేస్ ఉంది. అయితే అరుణాచలంలో కావ్యపాటి గణపతి ముని అనే ఒక ముని ఉండేవారు. ఆయనకు ఒక సోదరుడు కూడా ఉండేవాడు. అయితే ఒకరోజు ఆ సోదరునికి చాలా ఆకలి వేస్తుంది. అప్పుడు గణపతి ముని తమ్ముణ్ణి తీసుకుని కొండ కిందికి వచ్చేస్తాడు. కింద ఎవరింట్లోనైనా భిక్షాటం చేసి తమ్మునికి తినిపిస్తా అని అనుకుంటాడు. అలా ఊరు మొత్తం తిరిగినా ఎవరూ అన్నం పెట్టరు. ఎందుకంటే ఆ రోజు ఏకాదశి కాబట్టి ఊర్లో వాళ్ళంతా ఉపవాసం ఉంటారు. ఇక తమ్మునికి తీవ్రంగా ఆకలైతున్నా తినడానికి మాత్రం ఏమీ లేదు. అలా వాళ్ళిద్దరూ మళ్ళీ కొండపైకి స్టార్ట్ అవుతారు. అప్పుడు ఒక వృద్ధుడు వాళ్ళని పిలుస్తాడు. వీళ్ళిద్దరూ ఆ వృద్ధుని దగ్గరికి వెళ్తారు. బ్రాహ్మణులారా, ప్రతి ఏకాదశి రోజు నా భార్యకి 2 బ్రాహ్మణులకి భోజనం పెట్టడం అలవాటు. మీకు అభ్యంతరం లేకపోతే మీకు భోజనం పెడుతుంది అని పిలుస్తాడు. అప్పటికే ఆకలితో ఉన్న వాళ్ళు భోజనం చేయడానికి వెళుతారు. ఇక ఆమె వచ్చి వీళ్ళిద్దరికి వడ్డిస్తుంది. ఇద్దరూ కడుపు నిండా భోజనం తింటారు. అలా తిన్న తర్వాత ఆ రోజు అక్కడే పడుకుంటారు. ఇక గణపతి ముని పొద్దున్నే లేచి చూసిన తర్వాత అక్కడ ఇల్లు ఉండదు, ఆ భార్య భర్తలు లేరు, కేవలం ఒక వినాయకుని గుడి మాత్రమే ఉంది. ఇప్పుడు గణపతి ముని ఆనంద బాష్పాలతో, ఈశ్వర, నా ఆకలి తీరవడానికి నీవే వచ్చావా స్వామి అని ఎంతో ఆనందంతో మళ్ళీ కొండపైకి వెళ్లిపోతారు.